హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 6 నెలలుగా మార్కెట్లోని ఏ మూల చూసినా కూడా అందరూ సెల్లింగ్ అని అమ్మేయడం మీద పడ్డారు. If the market gets cheaper, we will have many more opportunities to do intelligent things with money. We're going to be buying things for as long as I live. We don't spend any time thinking or talking about what the stock market is going to do because we are not operating on the basis of any kind of macro forecasts about stocks. I mean, if you can buy very good businesses at attractive prices, it's crazy to say I think I'll sit this out because it might get a little cheaper next year or something of the sort, and because the world's going to go to hell. అయితే ఇప్పుడు దాకా మార్కెట్ అనేది కరెక్షన్కి గురవుతుందని మనం అందరం చెప్పుకునేదేదో ఇప్పుడు కాదు, 6 నెలల ముందు నుంచే మొదలైన ఈ పర్టికులర్ ఫినామినన్ అనేది ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు నిఫ్టీ కానీ లేకపోతే బ్యాంక్ యొక్క ఇండెక్స్ ఏది చూసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రముఖమైన ఇండెక్స్ దాదాపుగా 20% కన్నా ఎక్కువ పడిపోవడం చూసాం. అయితే గత 6 నెలల్లోని ఈ ఇండెక్స్లు మాత్రమే కాకుండా ఏదన్నా ఇండెక్స్ పాజిటివ్గా పనిచేసింది అని అంటే ఉన్నాయండి. కొన్ని సెక్టారల్ ఇండెక్సెస్లో అయితే పాజిటివ్గానే మనకి రిటర్న్స్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. సో దాంట్లో ముఖ్యంగా కానీ చూసినట్టయితే నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇటువంటి సెక్టార్స్కి సంబంధించిన ఈ ఇండెక్స్లు మాత్రం పాజిటివ్గానే రిటర్న్స్ ఇచ్చినాయి అని తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం కానీ స్టాటిస్టిక్స్ ఆధారంగా కూడా కానీ చూసినట్టయితే ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. అసలు మార్కెట్ ఇంతలాగా కరెక్షన్కి గురవుతూ మార్కెట్ పడిపోతుందని వింటున్నాం కదా. సో ఇప్పుడు మనం నిఫ్టీ 500 యొక్క ఇండివిజువల్ స్టాక్స్ని తీసుకుని ఇప్పుడు మనం స్క్రీన్స్ పైన చార్ట్స్ ద్వారా మనము తెలుసుకుందాం. సో మొట్టమొదటిది ఏం తెలుసుకుంటాము అని అంటే నిఫ్టీ 500 అంటే ఏంటి? మన దేశం యొక్క అతిపెద్ద 500 కంపెనీస్ యొక్క స్టాక్స్ అనేవి నిఫ్టీ 50లోని లిస్ట్ అయి ఉంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు మీరు కానీ చార్ట్స్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే దాదాపుగా 415 స్టాక్స్ అంటే మోర్ దాన్ అంటే 400 దాటి పైన స్టాక్స్ వరకు కూడా 20% మినిమం పడిపోవడం చూసాం. అంటే 20 అనేది లీస్ట్ అండి. దీనికన్నా ఎక్కువగా కూడా పడిపోవడం అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఏం చెప్పొస్తున్నాను అని అంటే మీ పోర్ట్ఫోలియో కానీ లాసెస్లోకి వెళ్ళిపోయి కరెక్షన్స్ వల్ల బ్లీడ్ అవుతుంది అని అంటే మీరు ఒక్కళ్ళు మాత్రమే కాదండి, చాలామంది మీతో పాటుగా ఇదే తీరులోని ఇలాంటి ఒక పోర్ట్ఫోలియోలో లాసెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నారు ఈ కరెక్షన్స్ వల్ల. మీరు ఒంటరిగా అయితే లేరు, అందరూ కూడా ఇదే టైప్లోనే ప్రయాణం అయితే చేస్తున్నారు. అయితే ఇంతకుముందు చేసిన మార్కెట్ రివర్సల్ మార్కెట్ కరెక్షన్కి సంబంధించిన వీడియో మీద వచ్చిన కమెంట్స్ని మేమందరం కూడా చూసి సో దీనిపైన అసలు ఎటువంటి విషయాలపైన స్టాటిస్టిక్స్ యొక్క ఆధారంగా ఈ కరెక్షన్ అసలు ఎంతవరకు ఉండబోతుంది అండ్ అంత దాకా మనము పెట్టుబడి చేస్తున్న వాళ్ళుగా మన యొక్క మైండ్ సెట్స్ని ఎలా పెట్టుకోవాలి అని వివిధ రకాల ఇన్వెస్టర్స్ అండ్ మార్కెట్ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన క్లిప్పింగ్స్ అండ్ వాళ్ళ యొక్క మాటల నుంచి మనం తెలుసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. కాకపోతే వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ మార్కెట్ అప్డేట్స్ తోటి మేము వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయేది మార్కెట్ యొక్క కరెక్షన్ యొక్క ఈ అనాలిసిస్ ఇంకా ఎక్కువగా అసలు ఎలా మనం అర్థం చేసుకోవాలి అని. సో ఇప్పుడు ఈ మార్కెట్ కరెక్షన్కి గురవుతుంది కదా. సో దీంట్లోని వివిధ రకాల నిపుణులు అసలు ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగానే మనం చూసినట్టయితే పీటర్ లించ్ గారు. You should study history, and history is the important thing you learn from. What you learn from history is the market goes down. It goes down a lot. The math is simple. There's been 93 years a century. This is easy to do. The market's had 50 declines of 10% or more. So 50 declines in 93 years. About once every 2 years, the market falls 10%. We call that a correction. That means that's a euphemism for losing a lot of money rapidly. But we call it a correction. And so 50 declines in 93 years, about once every 2 years, the market falls 10%. Of those 50 declines, 15 have been 25% or more. That's known as a bear market. We've had 15 declines in 93 years. So every 6 years, the market's going to have a 25% decline. That's all you need to know. You need to know the market's going to go down sometime. If you're not ready for that, you shouldn't own stocks. And it's good when it happens. If you like a stock at 14 and it goes to 6, that's great. You understand the company, you look at the balance sheet and they're doing fine, and you're hoping to get to 22 with it. 14 to 22 is terrific. 6 to 22 is exceptional. So you take advantage of these declines. సో పీటర్ లించ్ యొక్క ఆడియో క్లిప్ విన్న తర్వాత మనకి అర్థమైన విషయం ఏంటి అని అంటే ఆయన చెప్పేది ప్రకారంగా ప్రతి ఒక్క స్టాక్ మార్కెట్లో 10% వరకు కరెక్షన్ అనేది నార్మలే. అండ్ అది కూడా
ఒక 5 to 6 ఇయర్స్ మధ్య కాలంలో, అంటే ఒక 5-6 సంవత్సరాల పాటుగా, 5-6 సంవత్సరాల లోపు 20% కన్నా ఎక్కువ కరెక్షన్ అయినా కూడా ఇది చాలా నార్మల్ అయిన విషయమే. సో మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కరెక్షన్స్కి గురవుతూ ఉంటాయి. అండ్ అందులో కూడాను 20% కన్నా ఎక్కువ కరెక్షన్స్ 5 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి అవ్వడం అనేది క్వైట్ కామన్ అని అంటున్నారు ఆయన. అండ్ ఆయన ఇంకొక విషయం మనం ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటి అని అంటే, ఇటువంటి కరెక్షన్స్కి గురైనప్పుడు మార్కెట్స్, మనం ఇన్వెస్టర్స్గా దీని నుంచి అనుకూలమైన ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి, కానీ ఎక్కువగా కంగారు పడిపోయో ఏదో చేసేయాలి అనే తాపత్రయం తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. అండ్ రెండవది హోవర్డ్ మార్క్ గారు. అయితే ఈయన ఒక వెటరన్ ఇన్వెస్టర్. Read the book. If you understand cycles, you will be able to reduce the emotional influences at that time and cut through them. And maybe we'll just say, keep your wits about you. So we concluded in late 2008, after the bankruptcy of Lehman Brothers put the markets into free fall, that, will the financial world end or not? And what we said was that it's hard to predict the end of the financial world. If you conclude that the financial world will end, it's hard to have any idea what to do. And most of the time, the financial world doesn't end. We also made a very simple calculation. Should we buy or not? Well, if we invest and the financial world ends, kind of doesn't matter. But if we don't invest and the financial world doesn't end, then we didn't do our job. So by that, here we are in an environment where really people had no idea what was coming next, and we're talking about the end of the world. And I thought the analysis was rather simple, that we had to buy. So at Oaktree, we invested $650 million a week in the last 15 weeks of 2008. That's about $10 billion. And that's really all you had to do. ఈయనేం చెప్తున్నారో చూసినట్టయితే మనకు అర్థమయ్యే విషయం క్లియర్గా, మార్కెట్ అనేది సైకిల్స్కి గురవుతుంది. సో సైకిల్లో ఎలా అయితే చక్రాలు కిందకి పైకి వెళుతూ ఉంటాయో, ఈ మార్కెట్లోని ఆ ఫ్లక్చువేషన్స్ ఆర్ ఆ పర్టికులర్ సైకిల్స్ అనేవి కామనే. అయితే కొన్నిసార్లు ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఏర్పడినప్పుడు, సైకిల్స్లో మార్కెట్ వెళుతున్నప్పుడు, ఆ చక్రం తిరుగుతున్నప్పుడు స్వింగ్స్ అనేవి కొన్ని ఎక్స్ట్రీమ్గా వస్తాయి. అయితే ఇటువంటి ఎక్స్ట్రీమ్గా ఉండే ఫ్లక్చువేషన్స్ నుంచి కూడా మనకి ఉపయోగపడే విధంగా అటువంటి ఆపర్చునిటీస్ అసలు ఎక్కడ ఉంటాయని మనం ఎప్పుడు ఇన్వెస్టర్గా కళ్ళు, మైండ్ అన్ని తెరిచి కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. తర్వాత కానీ మనం చూసినట్టయితే మన వారెన్ బఫే గారు. The interesting thing is, obviously, we haven't the faintest idea what the stock market is going to do when it opens on Monday. We never have had. We have never made, Charlie and I don't think, in all the time we've worked together, and I'll tell you something later on maybe about how learning takes place, but we have never, I don't think we've ever made a decision where either one of us has either said or been thinking we should buy or sell based on what the market is going to do. No. Or for that matter, on what the economy is going to do. We don't know. Wrote an article for the New York Times and Buy America and all these things. Well, if I'd had any sense of timing and waited 6 months until, I think the low was in March, and in fact, I think I was on CNBC maybe that day or something, but I totally missed that opportunity. I totally missed, in March of 2020. We have not been. ఈ లెజెండరీ ఇన్వెస్టర్ 11 సంవత్సరాల కాలం నుంచి, ఆయన 11వ ఏట నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇప్పటిదాకా ఈ జీవిత కాలంలో ఎన్ని రకాల కరెక్షన్స్ అయితే చూసుంటారు. సో ఆయన యొక్క మాటల్ని కూడా మనం విని తెలుసుకుందాం. సో ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పు ఏంటంటే 2020లోని మార్కెట్ని టైం చేయలేకపోయారని చెప్పారు. అంత పెద్ద ఇన్వెస్టర్స్కే తప్పకపోతే మనకి ఎట్లాగండి ఒక మార్కెట్ని టైం చేయడం అనేది తెలుస్తుంది. సో మార్కెట్ని ఎలా టైం చేస్తున్నాం అనే దాని మీద కన్నా, మార్కెట్లో ఎంత టైము ఎలా స్పెండ్ చేస్తున్నాం అనే దాని మీద మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళు చెప్పారు. నేనేమన్నాను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోని, మార్కెట్ కరెక్షన్కి గురవుతుంది అండ్ ఇది పూర్వంలో జరిగిందా, హిస్టరీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అనే వాటి మీద ఒక డేటా అనాలిసిస్ చేద్దాం.
సో ఇప్పుడు మన దేశంలో అతి ప్రాచీనమైన ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెన్సెక్స్. దీని యొక్క విలువ ఈరోజు చూస్తే 76,000 పాయింట్స్ని దాటుంది. ఈ రోజులో ఒక రోజులో ఇంతవరకు అది ఆదాయం ఇచ్చిందా? కాదు. 1986 నుంచి ఇప్పటిదాకా 39 సంవత్సరాల పాటుగా అది ఇచ్చిన రిటర్న్స్ కానీ చూస్తే 135 రెట్లు ఇచ్చింది. అయితే ఈ 135 రెట్లు ఇచ్చే ఈ రిటర్న్ అనేది అలా చాలా స్మూత్గా జరిగిన ఒక ప్రయాణం అని అనుకుంటున్నారా? తప్పకుండా కాదండి. ఈ 39 సంవత్సరాల్లో ఎన్నో రకాల సైకిల్స్ని దాటుకొని, ఎన్నో ఆటుపోట్లని దాటుకొని, ఎన్నో బేరిష్ బుల్లిష్ ఫేసెస్ని చూసి కన్సాలిడేషన్ ఫేస్లోకి వెళ్ళి, అండ్ అంతకన్నా ముఖ్యం చాలా వరకు కూడా ఈ కరెక్షన్స్ ఉన్నప్పుడు రిటర్న్స్ అనేవి లేకుండా కూడా మార్కెట్ అనేది నడిచింది. సో ఇప్పుడు కానీ మీరు ఈ పర్టికులర్ డేటాని ఇంకా అనలైజ్ చేయడం కోసం స్క్రీన్ పైన మీరు ఆ చార్ట్ని కానీ చూస్తే క్లియర్గా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 39 సంవత్సరంలో 6 సార్లు మార్కెట్ ఇలాగే పెద్ద కరెక్షన్స్కి గురైందని. అంతకుముందు అతి పెద్దగా ఈ 6 సార్లు కూడా అతి పెద్దగా అయిన కరెక్షన్ 1992 నుంచి 2004 మధ్యన, ఈ 12 సంవత్సరాల మధ్యన కూడా లాంగ్ టర్మ్గా రిటర్న్స్ ఇవ్వకుండా మార్కెట్ కరెక్షన్లోనే ఉందని మనకు అర్థమవుతుంది. ఇదేంటి మేడం, ఆల్రెడీ మార్కెట్ పడిపోతుంది అనే కంగారులో ఉన్నాము, పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా చాలా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నాయి, అసలు లాసెస్ కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా లేదు అని ఫీల్ చేస్తున్నాం. ఈ స్టేటస్టిక్స్ కూడా చెప్పి ఇంకా దీర్ఘకాలికంగా ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాల పాటికి ఇలాగే ఉంటుందనే కంగారు మీలో రావచ్చు. ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని స్టాటిస్టిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటే ఇది ఒక ఆప్టిమిజంగా మనం తీసుకోవాల్సిన, పాజిటివ్గా చూడాల్సిన విషయం. ఎందుకనంటే ఈ 39 సంవత్సరాల పాటుగా ఇన్ని 6 సార్లు కరెక్షన్స్ వచ్చి ఇంత దీర్ఘకాలికంగా రిటర్న్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తే 135 రెట్లు అని మాట్లాడుకుంటున్నాం కదా, దాని యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని కానీ పర్సంటేజ్కి మారిస్తే దాదాపుగా ప్రతి సంవత్సరం 13% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ అనేది జరిగింది స్టాక్ మార్కెట్స్లో. సో దీన్ని మనం తెలుసుకోవడానికి మళ్ళీ కూడా సమీర్ అరోరా ఈయన చెప్పే విషయం ఏంటి అని అంటే, Go on. So that's what I was saying. The point was that, normally we can say our company fundamentals are different and that is different. But if the world is in a crisis or in a bad shape, then everybody becomes a financial investor, and that becomes the connection between different markets. That there are financial common investors, or even if you're not a common investor, you can look at the other market and feel bad. Therefore, I never prayed for China collapse and things like that, which people were praying, 2-3 years ago or 2 years ago, that if it collapses, we may outperform, but we can't make money. Right now, it's going a little bit off because I think the world is good, everything is good, but somehow India doesn't seem to be performing. But that I will still go with this global macro, that if the world is positive and strongly positive, we can underperform, and sometimes we should, but we don't have to be negative. ఎప్పుడన్నా తాత్కాలికంగా ఆర్ మార్కెట్లో ఎటువంటి అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వెంటనే నెగిటివ్గా తీసుకోవడం మానేయాలి మనం. ఎందుకు అని అంటే మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలికమైన పర్స్పెక్టివ్తోనే ఇన్వెస్ట్ చేయాలి, అలానే చూడాలి అని ఆయన చెప్తున్నారు. సో ఎస్ఐపీస్ అనేవి మనము చాలా క్రమశిక్షణగా వేస్తున్నవన్నీ మార్కెట్ యొక్క కరెక్షన్ మీద ఆధారపడకుండా దాని పాటికి వేస్తూనే వెళ్ళాలి. ఎందుకు అని అంటే మార్కెట్ కరెక్షన్ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే గ్రోత్ ఫేజ్ అనేది మొదలవుతుందో, ఎదుగుదలలోకి వస్తామో, అప్పుడు వీటి నుంచి మీకు వచ్చే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అలానే నెక్స్ట్ ఇంకొక వెటరన్ ఆయన యొక్క పర్స్పెక్టివ్ ఆర్ ఆయన యొక్క వ్యూస్ కానీ తీసుకున్నట్టయితే, In fact, you can argue that if you're not willing to react with equanimity to a market price decline of 50% 2 or 3 times a century, you're not fit to be a common shareholder and you deserve the mediocre result you're going to get. చార్లీ మున్గర్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, ఒక స్టాక్ మార్కెట్లో వీరు విజయవంతంగా నుంచోడానికి గల కావాల్సిన అస్త్రం ఏంటి అని అంటే రీసెర్చ్, ఒపీనియన్స్ ఇవన్నీ ఓకే, కానీ మైండ్ సెట్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క జీవితకాలం పాటు ఒక మినిమం 3 రకాల ఆర్ అట్లీస్ట్ మినిమం 3 క్రాషెస్ అయినా చూస్తాం. సో ఆయన యొక్క ఆడియో వినిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే, ఆయన 2002లో వచ్చిన ఐటీ బబుల్ కానీ, 2008లో వచ్చిన ఫినాన్షియల్ క్రైసిస్ కానీ, 2020లో కోవిడ్ వల్ల వచ్చిన క్రైసిస్, వీటి మూడింటిని చూసిన ఆయనే. కాకపోతే అప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్త ఏంటంటే మైండ్ సెట్ని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకుంటూ, సరే ఇప్పుడు ఇలాగ ఉంటుంది, మళ్ళీ మార్కెట్ సైకిల్కి గురవుద్ది, మళ్ళీ అది మామూలుగా వస్తుంది అనే ఒక దృఢమైన ఆ పర్టికులర్ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళడం అనేది మనం చూసాము. అండ్ ఫైనల్గా కానీ చూస్తే విజయ్ కేడియా గారు ఏం చెప్తున్నారు అని అంటే, बड़ा सिंपल आपको पैसा देकर जाने वाला है, उसमें ये मत सोचो कि छोटे दाम का शेयर्स लूं या कोई मैं जो अननोन कंपनी का जो शेयर्स है उसको मैं ले लूं कि मासा ने बोला है या भैया ने बोला है या साले ने बोला है, वो काम शेयर बाजार में मत करना.
क्योंकि आप अगर बाजार में एक मोबाइल भी खरीदने जाते हो तो भी आप पूरा उसका रिसर्च करते हो, ऑनलाइन देखते हो, लोगों से पूछते हो परफॉर्मेंस क्या है, बैटरी क्या है, और शेयर्स लेने के लिए भैया ने बोल दिया आप शेयर्स ले लेते हो। वो छोड़ के उसको सीरियस बिजनेस समझो, तो మార్కెట్ విల్ రివార్డ్ యూ యాజ్ పర్ యువర్ పర్సెప్షన్. మీ రీసెర్చ్లు మీరు చేసుకోండి మార్కెట్కి సంబంధించి, అలానే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ని ఏర్పరచుకోండి. సో ఫైనల్గా ఇంత డేటానంతా మనం చూసిన తర్వాత ఫైనల్గా టేక్అవే ఏంటి అసలు ఈ మార్కెట్ కరెక్షన్కి ఆర్ మార్కెట్ కరెక్షన్ వల్ల హిస్టరీలో మనం చూసిన 6 మార్కెట్ కరెక్షన్స్ వల్ల అసలు ఏమైంది, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే, మార్కెట్లోని కరెక్షన్స్ అవ్వడం అనేది నార్మల్. ఇది ఒక ప్రక్రియ మాత్రమే. సో ఎప్పటికప్పుడు సైకిల్స్లో మారే ఆ పైన సైకిల్, ఆ చక్రం ఎలా అయితే తిరిగి మళ్ళీ కిందకెళ్ళి పైకి వస్తుందో అలాంటి సైకిల్స్ అనేవి స్టాక్ మార్కెట్లో చాలా కామన్గానే ఉంటాయి. రెండవది, స్టాక్ మార్కెట్లో కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ సెన్సెక్స్ ఇంతవరకు ఈ 39 సంవత్సరాలుగా మనకి నేర్పించిన విషయం ఏంటి అని అంటే, ఒకటి ఓపికతోటి ఉండాలి, అండ్ రెండవది క్రమశిక్షణతోటి ఉండాలి. సో మైండ్ ఫ్లక్చువేషన్స్కి ఇలా పడిపోతుంది కదా వెంటనే మనం బయటకు వచ్చేద్దామనో, ఆర్ లేకపోతే ఇది ఇంకా పెరుగుతుంది కదా ఇంకా ఏదో చేసేద్దామనో కాకుండా స్టేబుల్గా, స్టడీగా, దీర్ఘకాలికంగా మీ యొక్క ఆలోచనని పెంచుకోవాల్సిందిగా ఉంటుంది. సో అదండి. అయితే ఈ వీడియో ద్వారా మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే మీకు అందించట్లేదండి. ఈ స్టాటిస్టిక్స్ ఇలాగుంది, అండ్ మీ ఈ పర్టికులర్ వాతావరణంలోని మిగతా వాళ్ళు నిపుణులు తెలిపిన ఆ ఇన్వెస్టర్స్ యొక్క ఒపీనియన్స్ ఏంటి, సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అండ్ వాళ్ళ యొక్క తీరు ఎలాగుందని మీ ముందుకు తీసుకొచ్చాం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.